రాజకీయాల్లో, వ్యాపారాల్లో సరైన వారసత్వం అవసరం. ఎందుకంటే మామూలుగా అయితే వారసత్వ రాజకీయాలకి, వారసత్వానికి నేను వ్యతిరేకం. కానీ ఎక్కువ మంది మన మీద డిపెండ్ అయ్యేటటువంటి రంగాలు ఈ రెండిట్లో కూడా. వ్యాపారాల్లో మన దగ్గర పనిచేసే ఉద్యోగులు, వ్యవస్థ ఉంటుంది. అట్లాగే పరిశ్రమల్లో గాని, పారిశ్రామికవేత్తలకు కానీ. ఈ ఇతను సరైనటువంటి అంటే ఎవరో ఎంప్లాయ్‌కి అప్పజెప్తే సెక్యూరిటీ ఉండదు. వాళ్ళేం గ్యారంటీగా చెక్ చేస్తారని ఉంటుందా? మాది అన్నటువంటి ఫీలింగ్‌కిను, నేను ఇందులో ఈ స్టేజ్‌కొచ్చాను అనే ఫీలింగ్‌లో ఉండే తేడా ఉంటుంది. నేను ఈ స్టేజ్‌కొచ్చాననే ఫీలింగ్‌లో ఉండేటటువంటోళ్ళు జాగ్రత్తగా చేస్తే ఓకే. కానీ ఆ కుటుంబానికి ఈ సంపద ఇస్తాడా అతను? ఇవ్వడు గదా! కాబట్టి ఆ కుటుంబం ఆ సంపద తమ చేతుల్లో ఉండాలనుకున్నప్పుడు ఎవరో ఒక ఎంప్లాయ్ లాంటోడిని పెడితే అతను ఈ కుటుంబానికి ప్రే కాస్త బిల్డప్ చూపించుకుంటూ తను ఆ వ్యాపారానికి నెగ్లెక్ట్ చేసుకుంటే నాశనం అయిపోద్ది. రాజకీయ నాయకులకి అంతే. ఎవరో ఒకళ్ళకి నా రాజకీయ వారసుడని చెప్పుకుంటే వర్కౌట్ కాదు. వాళ్ళ కుటుంబం అయితేనే ఇప్పుడు గాంధీల కుటుంబంలో ఆ తర్వాతన బోలెడంత మంది వచ్చినా ఎందుకు వర్కౌట్ కావట్లేదంటే, ఆ రాహుల్ గాంధీని ఎందుకు ఎంచుకుంటున్నారంటే అదే కారణం. అలాగే అనేక మంది నాయకులు ఇప్పుడు జగన్ కేసులోనే చూస్తే వివేకానంద రెడ్డి ఇంకో బిడ్డను ఎందుకు కన్నాడు? రెండో భార్యని పెట్టుకుని మరి. ఎందుకయ్యా అంటే తమ కుటుంబానికి ఆడపిల్లలే ఉన్నారు. వారసుడిగా ఒకళ్ళు ఉండాలి. రాజశేఖర రెడ్డికి వారసుడిగా జగన్ ఉన్నాడు. జగన్ తర్వాత ఎవరు లేరంటూ తను పెళ్ళే చేసుకుని మరి కన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అట్లాగే షర్మిల ఎందుకంటోంది నా కొడుకు వారసుడని చెప్పేసేసి రాజశేఖర రెడ్డికి బిడ్డకి జగన్ బిడ్డలు అమ్మాయిలే కాబట్టి అన్నటువంటి. ఇట్లాంటి రాజకీయాలు చాలా సస్తాయి అనమాట. మనకి అర్థంగా వారసత్వాలు అనేటటువంటి కాన్సెప్ట్లో ఇట్లా నడుస్తూ ఉంటుంది. బట్ ఎన్టీ రామారావు గారి తరపున చంద్రబాబు గారిని వారసుడిగా చూస్తున్నారే, అది ఎందుకు ఆలోచించకూడదు వీళ్ళు? అట్లా ఆలోచించట్లేదు. ఇప్పుడు షర్మిల అట్లాగే కోరుకుంటుంది తన బిడ్డని. సరే అట్లాగే అక్కడ వర్కౌట్ కావట్లేదు, అది వేరేగా ఉంది, అది పక్కన పెడదాం. బేసిక్గా అయితే ఇప్పుడు ఈ వ్యాపార వారసత్వాల విషయంలో చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే కుటుంబాలు వేరే వాళ్ళని లీడర్లుగా అధిక కుటుంబ ఆస్తులుగా ఉండేటటువంటి వారసత్వ వ్యాపారాల్లో చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఆసియా దేశాల్లో ఉంది. ఇవి ఆసియా దేశాల్లోని కుటుంబాల బేస్డ్గా వ్యవస్థ నడుస్తుంది కాబట్టి అన్నటువంటిది ఇప్పుడు తాజాగా చెప్తున్నటువంటి లెక్క. ఆసియా దేశాలకు చెందిన ధనిక కుటుంబాల సంపద 6% మాత్రమే. కానీ ఇప్పుడు చూస్తే 21% పెరిగింది. 2019 నుంచి 24 మధ్య కాలంలోనే కేవలం సింగపూర్ ఒక్క దేశంలోనే $765 బిలియన్, అంటే 67 లక్షల కోట్లు సంపద పోగైంది. హాంకాంగ్ $975 బిలియన్, అంటే 85 లక్షల కోట్లు. ఆసియా దేశాల్లో ప్రైవేట్ సంపద 2029 నాటికి $99 ట్రిలియన్, 8712 లక్షల కోట్లు చేరుతుంది అన్నటువంటి అంచనా వేస్తున్నారు. ఇందులో ప్రధానమైనటువంటి అంటే మొదటి తరం ధనిక కుటుంబాల్లో దాదాపు సగం వరకు ఎటువంటి వారసత్వ ప్రణాళిక లేదు. ఎంతో తప్పనిసరి అయితే తప్పించి అంశం మీద ఎవరు దృష్టి సారించడం లేదు. దాదాపు 37% మంది ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అయినప్పుడే మాత్రమే వారసత్వ ప్రణాళిక మీద దృష్టి సారిస్తున్నారు. ఇంకా 43% మంది వ్యాపార అవసరాలు తలెత్తినప్పుడు తమ తర్వాత ఎవరు అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. యూఓబీ ప్రైవేట్ బ్యాంక్, బోస్టన్స్ కన్సల్టింగ్ గ్రూప్, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ సంయుక్తంగా రూపొందించిన ఈ నివేదిక చెప్తున్నటువంటి సత్యాలు ఇది. దీని ఇంపాక్ట్ ఆర్థిక వ్యవస్థ మీద ఇప్పుడు వాళ్ళు దెబ్బతింటే ఆర్థిక వ్యవస్థలు ఆయా దేశాలే కూడా దెబ్బతింటాయి అన్నటువంటిది అంచనా వేస్తున్నారు.